పోతుంది. సో ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్స్ కావచ్చు, ఈ తీరు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, అసలు ఈవెన్ టీడీపీ వాళ్ళు, టీడీపీ మీడియా మాట్లాడుతుంది తప్పితే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన నోటి నుంచి ఒక మాట కూడా రావట్లేదు. కనీసం ఆయన స్పందించట్లేదు. ఎందుకంటే ఆయన కూటమిలో ఒక పార్టీకి సంబంధించిన ఒక భాగంగా ఉన్నారు కదా, ఆయన రెస్పాన్స్ ఏమైపోతుంది అసలు? అంటే సమ్టైమ్స్ ప్రిటీ అన్న ఇండివిజువల్స్ ఎందుకో ఒక విధంగా వాళ్ళ మీద పాపం అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక పొలిటీషియన్ కన్సిస్టెన్సీ లేకుండా అప్పుడప్పుడు తెర మీదకి వచ్చిపోయే రాజకీయ నాయకుల్లాగా కనపడితే ఆ పొలిటీషియన్ని ప్రజలు నమ్మరు. ఓకే, అంటే తను ఎలా ఉన్నాడంటే తన నియోజకవర్గంలోనే ఎస్ఎస్ని సోషల్ బైకట్ చేశారు. పెద్ద అవును, నిజంగా అది వాస్తవానికి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో అలా జరగడం దురదృష్టకరం. 2025లో ఉన్నాం మనం, మోడర్నైజ్లో ఉన్నాం, డెవలప్మెంట్ ఎరాలో ఉన్నాం. ప్రతి వాడికి ఒక ఆత్మగౌరవం అనేది ఉంటుందని తెలుసు. కులాలు, మతాలు, ప్రాంతాలు వీటన్నిటికీ దూరంగా అందరూ కలిసి ఒక యూనిట్గా తయారవుతున్నటువంటి నేపథ్యం. నేను నియోజకవర్గంలో ఒక కులాన్ని వెలివేస్తున్నారంటే దానికి ఇంతవరకు నువ్వు మాట్లాడలేదంటే, అంతకుముందు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎగేసుకొని వచ్చే మీరు మీ నియోజకవర్గంలో దళితుల పట్ల మీకున్నటువంటి దృక్పథం ఏంటి ఇంతవరకు ఓపెన్ చేయలేదు మీరు. లిక్కర్ స్కామ్, తండ్రి కొడుకులు లేస్తూ ఉన్నారు. వాడిని అరెస్ట్ చేయాలా, వీళ్ళని అరెస్ట్ చేయాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓలో ఉన్న వాళ్ళని మొత్తాన్ని అరెస్ట్ చేయాలని. కానీ మీరు ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా లిక్కర్ స్కామ్ జరగలేదా? జరిగింది. అప్పుడు మీరు మాట్లాడలేదా? 19 నుంచి మీరు 24 దాకా మీరు ఏం మాట్లాడారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మాట్లాడుతూ వచ్చారు. అంటే అసలు మీరు ఎక్కడ ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఏం మాట్లాడతారో, మీ నోటి నుంచి ఏమొస్తుందో అసలు పాలిటిక్స్ తెలుసా లేదా? పొలిటికల్ లీడరా కాదా? అసలు ఈ పార్టీ ఉంటుందా పోతుందా నెక్స్ట్ ఎలక్షన్స్కి? బీజేపీలో కలిసిపోతుందేమో అన్న దశలోకి వాళ్ళ ప్రవర్తన వెళ్ళిపోయింది. ఎందుకు సార్ ఆయన ఇప్పుడు 21 ఎమ్మెల్యేలు గెలిచి 2 ఎంపీలను గెలిపించుకొని బీజేపీలోకి వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుందా? అవును, చిరంజీవి గారు కూడా 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారుగా. ఓ అలా అంటారా? ఓకే, పోలేదా? చరిత్ర నిలబెట్టారు. వెళ్ళారు. అది నేను కాదనట్లేదు. ఆయన రాజకీయ అప్పుడున్నటువంటి ఒత్తిళ్ళ వల్ల ఆయన కాంగ్రెస్లో మెచ్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తారు. వెయిటింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అన్న బీజేపీ లైన్ కదా. రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారే పోవాలి. పవన్ కళ్యాణ్ గారు ముందు పోయి మాట్లాడి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు పోతారు. ఆదేశ్ కదా. కాబట్టి నువ్వు ఆల్రెడీ స్టార్వి. సౌత్ ఇండియాలో చెన్నై వాళ్ళు మనల్ని రానివ్వట్లేదు, కర్ణాటకలో సరిగా లేదు. కాబట్టి నీకు కాస్త కోసం సంబంధాలు ఉంటాయి, నువ్వు అటు పోయి అవన్నీ చూసుకో, నీకు ఎన్ని చూస్తామంటే ఇక్కడున్న న్యూసెన్స్ నాకెందుకని చెప్పి హ్యాపీగా దానిలో మర్జీ చేసేసి ఆయన ఆడ నుంచి పని చేసుకోవచ్చుగా. ఓకే, నేషనల్ దేశ పాలిటిక్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి చేస్తారంటారా? కాబట్టి నేను అనుకోవటం ఆ పార్టీ ఎగ్జిస్టెన్స్ ఉంటుందో లేదో, లేకపోతే ఒక డిప్యూటీ సీఎంగా జరుగుతున్నటువంటి రీసెంట్ కరెంట్ పాలిటిక్స్లో తన వాయిస్ని, తన పార్టీ వాయిస్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బట్ నవడేస్ ఈజ్ క్వైట్ కామ్. దాని వెనకాల ఏదో ఒకటి లేకపోతే, మొన్న మోడీ గారు వచ్చారు, ఆయన మాట్లాడిన తర్వాత ఏం చేశారు? చిన్న చాక్లెట్ ఇచ్చాడు. అది క్యాడ్బెరీ అని అయితే కొద్దిగా పొడవుగా కనపడేది, చిన్నది 5 పైసలు హాల్స్ లాంటిది ఏదో ఇచ్చారు. 5 పైసలు కాదులేండి సార్, మరి మీరు పవన్ కళ్యాణ్ అలా తీసేయచ్చు సార్, లేకపోతే 10 పైసలు ఏమైనా ఉంటాయో ఆ టైంలో. అదే కదా. ఏం జరిగింది అసలు? అక్కడ వచ్చినటువంటి ప్రధానమంత్రిని నిలదీసి, రెండోసారి వచ్చావు, మా రాజధాని సంగతి ఏంటి అడిగారా? వీళ్ళు ఆయన్ని పొగడాలి, ఆయన్ని వీళ్ళని పొగడాలి. పొగుడుకోవడం కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద బహిరంగ సభ, దేశం అంతా జనాలను తోలటం, వాళ్ళ అన్నం లేదంతా అనుకోవటం, అక్కడ ఉన్నటువంటి ముసలి వాళ్ళు ఇబ్బంది పడటం ఎందుకండి ఇవన్నీ? కాబట్టి మాట్లాడలేని దశలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఏదో చేయాలని ఆతృత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేయాలనుకున్నా ఐ డోంట్ థింక్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో, మనిషి, పార్టీ, దాన్ని ఏమంటాం మనం, స్వభావం ఏంటో అక్కడ ఉన్నటువంటి అమిత్ షా కానీ మోడీ కానీ తెలియనటువంటి వ్యక్తులు కాదు. ఆల్రెడీ వాళ్ళు 5 years చూశారు కదా, 5 ఏళ్ల పాటు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, అప్పుడు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి చూశారు కదా. కాబట్టి వీళ్ళకి ఎంత ఉత్సాహం ఉన్నా అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు ఇచ్చి పంపించేస్తారు.
సో బీజేపీ అయితే సపోర్ట్ చేయదు. ఇఫ్ ఇన్ కేసు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా చేయాలనుకున్నా కూడా బీజేపీ అయితే సపోర్ట్ చేసే సిచ్యువేషన్స్ ఉండవు. అంటే బీజేపీ సపోర్ట్ చేసినా సరే నాకు తెలిసి ప్రజలు బీజేపీ వాయిస్ని కూడా సరిగా తీసుకోరు ఇక్కడ. ఎందుకంటే బీజేపీ అనేది ఇక్కడ జీరో ఆల్మోస్ట్ ఆల్. బీజేపీ విత్ ద సపోర్ట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, విత్ ద సపోర్ట్ ఆఫ్ జనసేన ఏదో ఈ రోజు కనబడుతున్నాయి, కానీ అదర్వైజ్ బీజేపీకి ఏముంది ఇక్కడ? వాళ్ళు ఎవరో ఒకరి మీద ఆధారపడాలి. ఈ రోజు వీళ్ళ మీద ఆధారపడ్డారు, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మనం ఆధారపడాల్సిన రోజు వస్తుందేమో అన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు లేకుండా పోతుంది? ఒకవేళ వాళ్ళు గెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో మోడీ కూడా గెలుస్తాడో లేదో, బీజేపీ గెలుస్తుందో లేదో అనేది జనాలు ఇప్పుడే మాటలు స్టార్ట్ అయిపోయినాయి యుద్ధం తర్వాత. మన యుద్ధం ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో వాళ్ళ కన్ఫ్యూజన్. మీరు ఎప్పుడైనా చూసారండి ఒక యుద్ధం రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకొక దేశస్తుడు ఒక ట్వీట్ చేస్తే యుద్ధం ఆగిపోయిందని చెప్తా? లేదు. దట్టు కూడా అంటే గతంలో మనం చూసుకున్నాం కదా, కాంగ్రెస్కి సంబంధించి ఇందిరాగాంధీ చేసినటువంటి అప్పుడు ఆ యుద్ధం జరిగినటువంటి థియరీని ఇప్పుడు థియరీని కంపేర్ చేసుకుంటారు కదా జనాలు. యాక్చువల్గా కదా, అది కూడా ఒక మనిషి బయటికి రాకుండా ఒక ట్వీట్ ముందు బయటకు వచ్చింది. ట్రంప్ లాంటి ఒక వ్యక్తి మాట్లాడేది. సరే, యుద్ధం అంతా అది వేరే అయిపోతుంది. కానీ సార్ ఇక్కడ సరే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా లేదనేది పక్కన పెడితే, మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా క్లోజ్గా చూస్తూ వచ్చారు. ఆయన అప్పుడు అంటే 2014 నుంచి 2024 వరకు రాజకీయ భవిష్యత్తు మొత్తాన్ని కూడా మీరు దగ్గర చూసారు. రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎంత పరిచయం ఉందో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అంతే పరిచయం ఉంది. ఈ ప్యారలల్ చూసినప్పుడు ఈ అంశాలకు సంబంధించి అరెస్ట్ చేస్తానో లేదంటే ఒక్కొక్క లీడర్ని బయటికి లాగేస్తేనో జగన్మోహన్ రెడ్డి లొంగిపోతాడో భయపడే అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అంటారా? సమస్య లేదండి. అంటే ఏ తప్పు చేస్తే లొంగిపోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2,75,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం వాడినటువంటి మనిషి ఈ లిక్కర్ పాలసీలో పూర్తి మద్యపాన నిషేధం అనుకొని మళ్ళీ ఫెయిల్ అవుతాము ప్రాక్టికల్గా అనుకొని దాన్ని గ్రాడ్యువల్గా చేయాలనుకొని ప్రైవేట్ మొత్తాన్ని పక్కకి తీసేసి ప్రభుత్వంలో తీసుకొచ్చి పనిచేసిన వ్యక్తి మీద మీరు ఈరోజు అవినీతి ఆరోపణలు వేస్తూ ఉన్నారు. ఆయన చెప్తున్నాడు ఎక్కడ తప్పు జరిగిందో మీరు నిరూపించలేని పరిస్థితిలో మీరుండి మీ తప్పులను కడుక్కోవడం కోసం మమ్మల్ని దోషులు నిలబెడతా ఉన్నారు. ఆయనేమి ఎక్కడ చెక్కు చదవటం కానీ భయపెట్టడం కానీ కనపడటం లేదు. కాబట్టి మీరు ఇంకా ఏం చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చూస్తారు? ఏదో చేయాలనే కదా ఇక్కడ. ఇప్పుడు మనం ఈ లాస్ట్ 2-3 months ఇంకా ఆయుధాలు ఏమి లేవు కదా అని అడిగితే, ఏదో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో జరిగింది అన్నారు, రేపు మాపు వాళ్ళందరూ కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఈ లోపల ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మీరేమైనా ఇందాక నేను చెప్పినట్టుగా షేక్ హ్యాండ్ ఇవ్వాలని మీకు ఏమైనా ఉత్సాహం ఉంటే, మీరు ఎవరైనా తాకాలని ఒక ప్రయత్నం చేయాలనుకుంటే చేయండి చూద్దాం. అంటే ఇంకోటి చర్చ ఇది మీడియా చేస్తుంది, కొన్ని మీడియా ఛానల్స్ చేస్తున్నాయి, ఏదో బీజేపీలో విలీనం చేస్తాడు, ఇంకా జగన్ జైలుకి వెళ్ళిపోతాడు, ఇలాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి కదా, కొన్ని మీడియా ఛానల్స్ చేస్తున్నాయి కదా. అవి తెలియనటువంటి మీడియా ఛానల్స్, అవగాహన లేనటువంటి లేదా డైవర్షన్ పాలిటిక్స్కి ప్రజలను అటువైపు మళ్లించడం కోసం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా రాష్ట్రం కోసం నిలబడి ఏర్పడినటువంటి ఒక రాజకీయ పార్టీ. ఒడిదుడుకులు అంటారా, ప్రతి రాజకీయ పార్టీలో ఉంటాయి, కానీ వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డాడు. మీకు నోబెల్ బహుమతి వచ్చినటువంటి ఒక రచయిత హెమింగ్వే అనే ఒక రచయిత ఉన్నాడు, మనకు అమెరికన్ రచయిత. అతను రాసిన చిన్న పుస్తకం ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ, ఇక్కడ ది యంగ్ మ్యాన్ అండ్ ద సీ అని చూసినట్లయితే సముద్రాన్ని జయించి బయటకు వచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు.